ఇవాళ గోదావరి నదిని తీసుకొచ్చి కృష్ణానదితో అనుసంధానం చేయటం వల్ల మా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నాం గత 4 సంవత్సరాలుగా 2 పంటలతో. అలాగే గోదావరి నీళ్లు మా కృష్ణా డెల్టాకి తీసుకుని కృష్ణా డెల్టాకి రావాల్సిన కృష్ణా నీళ్ళని కేసీ కెనాల్ ఆయకట్టుకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ మేము పంపించి అక్కడ కూడా దరిదాపు 2 పంటలతో వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులకి అక్కడ ప్రజలకి తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో కృష్ణానదిని పెన్నానదిని ఇంకో నదితో అలా మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 40 నదుల్ని అనుసంధానం చేస్తానని మా మేనిఫెస్టోలో మా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. ఈ నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి. రాష్ట్ర రైతాంగం ధనికులు అవుతారు, రాష్ట్రంలోని ప్రజలు కోటీశ్వరులు అవుతారు. అటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా అసలు ఆ దృష్టి ఆ విజన్ ఉండట్టు కూడా తన మేనిఫెస్టోలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోవటం సిగ్గుచేటు. ఈ విధంగా నదుల అనుసంధానం లేకపోతే బీసీలకు ఇచ్చేటటువంటి 10,000 కోట్లు లేకపోతే విదేశీ విద్యకి నిధులు, నిరుద్యోగ భృతి, అత్యంత ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు, అలాగే రాజధాని నిర్మాణం, ఈ రకంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో విస్మరించడం జరిగింది. కేవలం ప్రజలు బిచ్చగాళ్ళు ముష్టి వేస్తే చాలు, చిల్లర డబ్బులు చేతితో విదిల్చితే వాటికి సంతోషపడి వీళ్ళు ఓట్లు వేస్తారు అనేటటువంటి దృష్టితోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కనుసన్నల్లో మోడీ డైరెక్షన్లో నడుస్తూ చేయటం జరిగింది. తెలంగాణ చూరు పట్టుకొని గబ్బిలంలాగా వేలాడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇప్పటికీ రాష్ట్రంలో ఏర్పడి 5 సంవత్సరాలైనా రాజధానికి రాడు, ఆంధ్రాలో ఉండడు. ఒక్క రాత్రి పడుకున్నాడా మన ఆంధ్రాలో? ఇప్పటికి ఎంత సీరియస్గా ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటికీ రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయి తెలంగాణలో లోటస్ పాండ్లో పడుకుంటాడు. తెలంగాణ చూరు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? కేసీఆర్ కాళ్ళు పట్టుకుని ఎందుకు బానిస బతుకుతున్నావు? కేసీఆర్కి బానిస జగన్మోహన్ రెడ్డి. అదేమంటే రాజధాని పూర్తి కాలేదు, రాజధాని ఎప్పుడు కడతారు, ఒక్క ఇటుక వేయలేదు. రాజధానిలో ఎన్ని నిర్మాణాలు జరుగుతాయో చూపెడతావు. కళ్ళు లేవా, చూడలేవా, చెవులు లేవా, వినలేకపోతున్నావా? అసలు ఎంతెందుకు, నీవు తాడేపల్లిలో కట్టుకుంటున్నటువంటి నీ ఇల్లే 3 సంవత్సరాలు పట్టింది, ఇప్పటికీ ఇంకా పూర్తిగా నువ్వు నిన్నగా మొన్న గృహప్రవేశం చేసినా ఇంకా ఫినిషింగ్లో అలా ఇంకా 5-6 నెలలు పడుతుంది అంటున్నారు. అదొక ప్యాలెస్ లాగా, అదొక రాజమహల్ లాగా కట్టుకుంటున్నాం. అక్కడ లోటస్ పాండ్ లాగా, బెంగళూరు ప్యాలెస్ లాగా, పులివెందల ప్యాలెస్ లాగా, కడప ప్యాలెస్ లాగా, ఇడుపలపాయ ప్యాలెస్ లాగా ఇక్కడ తాడేపల్లిలో రాజధానిలో ప్యాలెస్ కడుతున్నాం. అది ఇంకా 5-6 నెలలు పడుతుంది అన్నారు. నీవు నీ భార్య, నీ 2 కూతుళ్ళు, మీరు నలుగురు నివసించడానికి కట్టుకున్నటువంటి ఇల్లే 4 సంవత్సరాల పైన పడుతుంటే ఈ 5 కోట్ల మంది ఆంధ్రలకు కావాల్సిన రాజధాని ఇంకెన్నాళ్ళు పట్టుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ మైండ్ సెట్ చూసే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వడో, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడో,